10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు నాటి పాలకులు భ్రమ కల్పించారు. అవే అబద్ధాలతో బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నియామక పత్రాలు పొందిన వారు ఉత్సాహంగా పరిచయాలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటూ ఒకరిని చూస్తున్నాం. గులాబీ గడిలో 4 స్తంభాలాట. 1 కేసీఆర్, 2 కేటీఆర్, 3 హరీష్ రావు, 4 కవిత. మరి సంతోష్ రావేడి? ఆయన అసలు 4 స్తంభాలాట కాదు, ఇది 5 స్తంభాలాట. ఆయన తెలియనటువంటి వ్యక్తి. ఆయన ఎవరు కూడా పాపం పట్టించుకుంటలేరు అనుకుంటా. కాకపోతే వీళ్ళందరికంటే కూడా కేసీఆర్ తర్వాత చాలా బలమైనటువంటి వ్యక్తి సంతోష్ రావు. ఆయననే అసలు కీలక సూత్రధారి. ఎందుకంటే ఈరోజు కేసీఆర్కు లొల్లి కావాలని దూరం పెంచాలన్నా ఆయననే, కేసీఆర్కు హరీష్ రావు దూరం పెంచాలన్నా ఆయననే, కేసీఆర్కు కవితకు దూరం పెంచాలన్నా ఆయననే, లేదంటే కవితను ఇరికించాలన్నా సంతోష్ రావే, హరీష్ రావుని ఇరికించాలన్నా సంతోష్ రావే, ఇటు కేటీఆర్ని ఇరికించాలన్నా సంతోష్ రావే. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వంలో ఎవరెవరు ఎంత అవినీతి చేసిరు అనేటువంటి ఒక డేటా మొత్తం కూడా సంతోష్ రావు దగ్గర ఉంది. వీళ్ళ ముగ్గురిని ఎవరిని ఎట్లా ఇరికించాలో సంతోష్ రావుకు తెలుసు. ఆ విషయాల్లో అన్నీ ఆయన పర్ఫెక్ట్ ఉన్నాడు. కానీ ఆయన పేరు ఎక్కడ బయటికి రాకుండా, ఆయన శబ్దం ఎక్కడ బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతూ ఎక్కడ తను బయట కనబడకుండా చేసే ప్రయత్నాన్ని కూడా చాలా పకడ్బందీగా చేస్తూ ఉంటాడు. సో గులాబీ గనిలో ఇప్పుడు 4 స్తంభాలాట నడుస్తున్నది. ఫామ్ హౌస్కే పరిమితమై ఎవరిని కలవని అధినేత ఒకవైపు, తానే మోనార్క్నని ఎవరి మాట వినాల్సిన అవసరం లేనట్టుగా వివరిస్తున్నటువంటి కేటీఆర్ మరోవైపు, పార్టీలో దూరం పెడుతున్నారన్న అనుమానంతో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతో కవిత ఒకవైపు, తాను ట్రబుల్ షూటర్ అని కష్టకాలంలో తానే పార్టీకి దిక్కని హరీష్ ఇంకొక వైపు, మరోవైపు ప్రత్యర్థి గ్రూప్పై నిఘాలు. ఈ 4 స్తంభాలాటలో ఎటువైపు నిలవాలో, ఎవరికి మద్దతు ఇవ్వాలో దిక్కుతోచగా పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోయింది. వెరసి గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడే ఇలా ఉంటే కేటీఆర్ అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా ఇందులో రాస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం చెలాయించినటువంటి బీఆర్ఎస్లో ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. నాయకులు తలో దిక్కు అయిపోవడమే కాకుండా ఎవరికి అధికార కేంద్రం వారిది అన్నట్టుగా వ్యవహరిస్తున్న అభిప్రాయాలు బహిరంగంగానే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, కేటీఆర్ ఈరోజు బలమైనటువంటి శక్తిగా పార్టీలో ఉన్నాడా అనేటువంటి అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో హరీష్ రావు కూడా తానొక పవర్ సెంటర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్న విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యలో కవిత ఆల్రెడీ రావడం జరిగింది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఏది చెప్తే అది నడిచిందండి. కేటీఆర్ తను ఆడింది ఆట, పాడింది పాట అయిపోయింది. ఇక హరీష్ రావు చాలా పెద్ద ఎత్తున ఈరోజు దెబ్బలు తిన్నమాట వాస్తవం. పార్టీలో తనను పట్టించుకోకుండా ఈరోజు తన యొక్క అజమాయిషీ లేకుండా ఈరోజు చాలా ఇబ్బంది పడ్డాడు. నేను పార్టీని మొదటి నుంచి నిర్మించిన వ్యక్తిలో నేను కాబట్టి ఈరోజు నాకు ఇంత పెద్ద అవమానం జరిగిందనే కోణంలో ఈరోజు హరీష్ రావు ఇబ్బంది పడ్డ విషయం వాస్తవం. దీనిలో కవిత కేసీఆర్ కూతురు కాబట్టి ఆబ్వియస్గా ఆమెకు ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా కానీ ఈరోజు ఆమె తన యొక్క చరిష్మాతోటి కొంత లీడ్ చేసిన మాట వాస్తవం. కానీ ఇక్కడ అత్యధికంగా ఇబ్బందులు పడ్డది హరీష్ రావు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిండ్రు కాబట్టి, అధికారం ఉన్నది కాబట్టి వీళ్ళిద్దరే ఆధిపత్యం చెలాయించడం జరిగింది. కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున కొడుకు వారసుడు కాబట్టి ఆధిపత్యం చెలాయించగలిగిండు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి ఇప్పుడు హరీష్ రావు దొక్కడానికి కేటీఆర్ దగ్గర అంత పవర్ శక్తి లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే హరీష్ రావు ఈరోజు నేను కూడా ఒక పవర్ సెంటర్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, చాలా పెద్ద ఎత్తున దూకుడుగా పోతా ఉన్నాడు. అది కేటీఆర్కు మింగుడు పడడం లేదు. కేటీఆర్ ఏం చేసిండు, మొన్న రీసెంట్గా సంగారెడ్డి జైల్లో లగచర్లు అవుతుంటే చూడడానికి పోయిండు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం అక్కడ జిల్లా వ్యక్తి ఎవరున్నారు అక్కడ హరీష్ రావు, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వకుండా పోయిండు? ఆ సన్నిహితులు అడిగితే కూడా హరీష్ రావు పైన ఎంత దిగజాడు మాట్లాడో కొంత సమాచారం మాకు రావడం జరిగింది. సో అంటే కేటీఆర్ వాంటెడ్లీ హరీష్ రావు తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హరీష్ రావు కూడా ఎవడే తొక్కేదేంది, నేనే రంగంలో దిగుతా అని చెప్పేసి ఆయన దూకుడుగా ఆయన పోతా ఉన్నాడు. సో ఇద్దరి మధ్య తారాస్థాయిలో విభేదాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ క్రమంలో కవిత మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడేమో అటువంటి అనుమానంతో కేటీఆర్ అరెస్ట్ అయితే హరీష్ రావు ఏకఛత్రాధిపత్యం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఏకఛత్రాధిపత్యంతో కవిత ఏకఛత్రాధిపత్యంతో హరీష్ రావు పోతాడు కాబట్టి కవిత ఏం చేసింది, తను కూడా రంగంలో దిగడం జరిగింది. సో ఇట్లా 4 ముక్కలాట, 4 స్తంభాలాట ఈరోజు పెద్ద ఎత్తున భారీస్థలు జరుగుతుంది. ఈ బయటనేమో వీళ్ళందరూ కొట్టుకుంటా ఉంటే ఇక అసలు విషయాలకు వచ్చినట్లయితే సంతోష్ రావు
ఇక వెనక నుండి నడిపించేటువంటి కథ. ఆయన అధికారంలో అప్పుడు అదే చేసిండు, ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. అధికారంలో అప్పుడు కూడా ఎవరెవరిని ఏ విధంగా తొక్కాలే వీళ్ళందరినీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎట్లా తొక్కాలో సంతోష్ రావుకు బాగా తెలుసు. సో ఆయన ప్రయత్నం వెనకాల ఆయన తెలుస్తూ ఉన్నాడు. సో ఇది కనిపించని 4వ సింహం అంటాం కదా, కనిపించని 5వ కల్వకుంట్ల కాలకేయుడు ఎవరు? సంతోష్ రావు. సో ఇట్లా ఈ 4 స్తంభాలలో భాగంగా 5వ స్తంభం కూడా ఉంది. వాళ్ళే వీళ్ళందరూ కూడా ప్రజలని ఎట్లా మోసం చేసినా మనందరూ కూడా తెలుసు. 3 అధికార కేంద్రాలు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఉన్నప్పటికీ ఆయనలో అధికారం వెలగబెట్టిన నాటి అహంకారం ఇంకా తగ్గలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ ఈడీ విచారణ అనంతరం మాటల్లోనూ అది ప్రస్ఫుటంగా కనిపించిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయనపై ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఏసీబీ విచారణ కత్తి వేలాడుతున్నది. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరో అధికార కేంద్రంగా కేసీఆర్ కుమార్తె కవిత తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి పూల ఫ్రంట్ పేరుతో రాజకీయాల మత్తులో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తరంలో భారత్ జాగృతిగా పేరు మార్చుకున్నారు. యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ పేరుతో ఎమ్మెల్సీ కవిత సొంతంగా కార్యక్రమాల్లో మునిగిపోయారు. తాను చుట్టూ కోటర్ని పనిష్టం చేసుకునే పనిలో పడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మరో అధికార కేంద్రంగా హరీష్ రావు నిలబడ్డారు. ఆయన నేరుగా కేటీఆర్తోనే పోటీలో ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. కాస్త వెనుకకు వెళ్తే ఒకప్పుడు కేసీఆర్ తర్వాత హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో తన మామకు అన్ని తానే నిలిచారు. ఆ సమయంలో రాజకీయ వారసుడు హరీష్ రావు అన్న చర్చలు నడిచాయి. కానీ సడన్గా అమెరికా నుంచి కేటీఆర్ తెలంగాణ రాజకీయాలకు దిగి పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని ఆక్రమించారు. సో ఇట్లా చాలా విషయాలు కూడా ఉన్నాయి. కవితతో వెళ్ళాలా హరీష్తోనా? ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను కలవడం సాధారణ కార్యకర్తలు కాదు, కొందరు నాయకులకు కూడా దుస్సాహసమైనటువంటి విషయంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తే కేటీఆర్ క్యాడర్కు అందుబాటులో ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో కవితతో వెళ్ళాలా లేక హరీష్ రావుతో మాటల ప్రకారం నడుచుకోవాలా అని క్యాడర్ సంధిస్తున్న ప్రశ్న. బీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి అధికారంలో ఉన్నంత వరకు పార్టీ అధినేత కేసీఆర్ ఏది చెప్తే అదే విధంగా నడిచింది. సో ప్రత్యర్థి శిబిరాలపై నిఘాట. ఏం నిఘా పెట్టినా ఏముంటుంది? అధికారంలో మీరున్నారా? మీరు అధికారంలో ఉండి ప్రత్యర్థులపై నిఘా పెడితే ఏమవుతుంది? ఏం కాదు. అసలు మీరు నిఘా పెట్టుకోండి, అయిపోతుంది, లొల్లొడుతుంది. మీలో మీరే సక్కలేదు. మీరు ఇక ప్రత్యర్థులపై నిఘా పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు అంటే ఎవరు నమ్ముతారా? నాకు అర్థం కాదు. సో ఇట్లా మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కుటుంబంలో 4 స్తంభాల ఆటలతో పాటు వెనకాల కనబడిన ఒక 5వ స్తంభం మాట కూడా ఉన్నది. సో అది చాలా తారస్థాయిలో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.